దేవుని యొక్క పరాక్రమము గల నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము యేసు అను నామము ద్వారానే మనకు నిత్య జీవము. దీని ధ్యానార్థమై మనము యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, నేటి దినములలో మనకున్న ప్రాముఖ్యతలను బట్టి అభిరుచులను బట్టి బిడ్డలకు పేరు ఎంపిక చేసుకొనుచున్నాము. అయితే పాత నిబంధన కాలములో యూదులైన తల్లిదండ్రులు తమ పిల్లలు పెరిగి ఏమి కావాలనని ఆశించుచున్నారో దానికి తగిన రీతిగా లేక ఆ బిడ్డల యొక్క జననం సమయములో జరిగే పరిస్థితులను బట్టి ఆ బిడ్డల యొక్క పేర్లను ఎంపిక చేసుకొనడి వారు. బిడ్డలకు పెట్టబడే పేర్లు అనునవి వారి యొక్క చరిత్రను, వారి యొక్క స్థితిగతులను, చివరకు వారి యొక్క గమ్యమును నిర్ధారించెడిది. ప్రభువైన యేసు జీవితములోను ఆ విధముగానే నెరవేర్చబడెను. ఆ పరలోకపు తండ్రి తన కుమారుడికి పేరు పెట్టు నిమిత్తమై యోసేపుతో ఈ విధముగా తన దూతచే బయలుపరిచెను. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థము. అనేకులను రక్షించుట కొరకే ప్రభువు ఈ లోకమునకు పంపబడెను. ప్రభువు అనుగ్రహించు రక్షణను 4 రకములుగా పరిగణించవచ్చును. మొదటిగా ప్రాయశ్చిత్తము. దీని ధ్యానార్థమై మనం అపోస్తలుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనమును గమనించినట్లయితే, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడుదుము అని చదువుచున్నాము. మనము చేయు పాపముల వలన మనము దేవునికి దూరముగా మరియు శత్రువులుగా మార్చబడి ఉన్నాము. కాని కుమారుడైన యేసు తాను చిందించిన రక్తము ద్వారా మన పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తము చేసి ఉన్నారు. ఆ ప్రాయశ్చిత్తము యొక్క ఫలితముగా మనకు పాప క్షమాపణ కలిగి తండ్రితో సమాధాన పరచబడి ఉన్నాము. రెండవదిగా అనుమతి పొందుట. దీనికై మనము యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనమును గమనించినట్లయితే, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు అని చదువుచున్నాము. ప్రభువైన యేసు మనము ధైర్యముతో తండ్రి యొద్దకు చేరడానికిని తండ్రి మనలను ప్రేమించుచున్నాడనియు ఆయన మన విజ్ఞాపనలు వినుననియు నిశ్చయతకు ఒక ద్వారమును తెరిచియున్నారు. ఇంకను మనము అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనమును గమనించినట్లయితే, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృపనొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదుము అని చదువుచున్నాము. ప్రభువైన యేసును బట్టియే మనము తండ్రి దగ్గర అనుమతించబడి కనికరించబడుచున్నాము. మూడవదిగా స్వీకరించుట లేదా ఏర్పరచుకొనుట. దీని ధ్యానార్థమై మనము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనమును గమనించినట్లయితే, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులునుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అని చదువుచున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే తండ్రి యొక్క కుమారులునుగా స్వీకరించబడి ఆయన వారసులముగా పరిగణించబడుచున్నాము. మనం ఇంకను అపోస్తలుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16-17 వచనములను గమనించినట్లయితే, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము అని చదువుచున్నాము. అర్హతే లేని మనకు తండ్రితోటి సాన్నిధ్యమును సఖ్యతను ప్రభువైన యేసు ద్వారా అనుగ్రహించబడెను. నాలుగవదిగా భరోసా లేక
నిశ్చయత. దీని ధ్యానార్థమై మనము యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనమును గమనించినట్లయితే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చదువుచున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఎన్నటికీ నశించిపోని పోగొట్టుకొనని నిత్య జీవము లభించును. క్రీస్తులో మన భవిష్యత్తు ఎంతో భద్రముగా కాపాడబడుచున్నదని మనము రూఢిగా విశ్వసించవచ్చును. ప్రియమైన దేవుని జనమా, ప్రభువైన యేసు యొక్క గమ్యము ఆ కల్వారి శిలువ ద్వారా పాపములో శాపములో ఉన్న మనకు నిత్య రాజ్యమును చేకూర్చవలెను అనునదియే. మనము యేసు యొక్క నామమును పలికినప్పుడల్లా లేక వినినప్పుడెల్లను మన హృదయము మన రక్షకునిపై ప్రేమతోను కృతజ్ఞతతోను పొంగి పొర్లి పారవలెను. ఈ విధముగా యేసు అను నామమునకు తగిన రీతిగా ఆయన జననము, మరణము, పునరుద్ధానము సైతము ప్రయోజనకరముగా మార్చబడెను. మరి నీవు నీ పేరుకు తగిన రీతిగా ఇతరులకు ఆత్మానుసారముగా శరీరానుసారముగా ప్రయోజనకరముగా ఉండియున్నావా? మనలను మనమే పరీక్షించుకొనిదముగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను ఆశీర్వదించి కృప చూపుదురుగాక. ఆమేన్.